ఈరోజు మనం భగవద్గీత గురించి తెలుసుకుందాం. భగవద్గీత అంటే ఏమిటి? జీవితం అంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? లేక రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా? లేక ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? లేక పని పాట వదిలేసి సన్యసించమని చెబుతోందా అది? ఇవేమీ కాదు, అవన్నీ అపోహలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. గీత భారతీయులు అందరిది. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి అనుకొని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకోపోతే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేది అదే. నీ పని నువ్వు చెయ్యు, ఫలితం గురించి ఆలోచించకు అని. సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్నా 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండడమే సన్యాసం అంటే. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దాని అర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు. ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి. ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు. ఆ మన్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మ్యాజిక్. మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకొని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. నేను అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడుతాడు. అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదు అనుకుని చూడండి. ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే. అసలు భగవద్గీత ఏం చెబుతుంది? ధర్మాధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది. సకల్యాణం కోసం కాక లోక కళ్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, అధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో, ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణి కోటిని ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అందుకే భగవద్గీత సర్వ మానవళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను, నన్ను, మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. గీత చదువుకో, రాత మార్చుకో.